పిల్లరా, నేను ఇరుకులో పడ్డాను. నేను చెప్పాలనుకున్నది టీయర్స్, కన్నీళ్ళు అనిపించింది నాకు. పరిశుద్ధాత్మ దేవుడేమో వేరే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇరుకులు పడ్డా, ఎన్ని ఇరుకులు పడినా చివరికి చివరికి 12 గంటల బ్యాచ్ నెరవేరుతుంది, కానీ ఇంకొకటి నడవదు. అది అప్పటికీ అట్లా ఉండవలసినది. మీరు ఎవరి గురించైనా చెప్తే బాగా నవ్వుతారు. మీ గురించి చెప్పారనుకోండి, అమ్మో ఏడుస్తారో ఏడిపిస్తారు దాన్ని. మరి మనం ఎవరి గురించి నవ్వినప్పుడు మన గురించి కూడా ఎవరన్నా నవ్వినప్పుడు నవ్వినా పని అవుతుంది లేదు అంటారు. అలా మౌనంగా ఉండాలి తప్ప రెస్పాండ్ అవ్వకూడదు. ఇదివరకు ఎవరు అన్నారు, నవ్వితే 400 చీట్ అంట. కాదు, నవ్వితే 400 రకాల రేట్ ఎక్కువ. స్తోత్రం చెప్పండి గట్టిగా. నవ్వుతుండాలి. యెహోవా నా నోట నవ్వుంచి. టీయర్స్, కన్నీళ్ళు. ఒక ఆయన అంటాడు బైబిల్లో, దేవా నా కన్నీళ్లు నాకు అన్నపానములు అవుతున్నాయ్యా. వా, ఎంత చెప్పాడు. కన్నీళ్ళు ఏమైనా దానికి అంటే అన్నం తింటలేకైనా నీళ్ళు తాగట్లేదు. ఇక అన్నం తింటం మానేసి నీళ్ళు తాగడం మానేసి ఆ కన్నీళ్లు రాలుతుంటే ఆ కన్నీళ్లు నోట్లో పడుతున్నాయి. అవే ఆయనకు ఆహారం అయిపోతుంది. పిల్లల కొన్నిసార్లు మన జీవితాల్లో మించిన సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు కన్నీళ్లు మనకి కళ్ళలో నుంచి రాలుతూ ఉంటాయి. కన్నీళ్లు రావడం మంచిదా చెడ్డదా? కన్నీళ్ళు ఎంత వస్తే అంత నీ హృదయం తేలిగవుతుంది, శుద్ధీకరించబడుతుంది, చెప్పమా సరిచేయబడుతుంది. దాన్ని ఇంగ్లీష్లో పశ్చాత్తాపము అంటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తుంది. అందుచేత మనందరం కూడా ఎంత ఏడిస్తే అంత మంచిది. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానములతో పనులు మోసుకొని వస్తాడు. నీ కన్నీళ్లు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ప్రతి కన్నీటి బుట్టి విలువైనది. నాకు ఈ భూలోకంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, గిట్ట వాళ్ళు కూడా ఉంటారు. తప్పదు మనకి. ఈ మాట తీరు చూసి ఇది కోపమేమో అనుకుని వాళ్ళకి ఇంకోలాగా అర్థం అవుతుంది కదా, మరి అదే పొరపాటు లేదు, అపార్థం చేసుకో, తప్పేవాళ్ళు. కానీ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ వేలాది మంది ఉంటారు. నాకు తెలియని వాళ్ళు లక్షలాది మంది ఉంటారు, తెలిసిన వాళ్ళు వేలాది మంది ఉంటారు. ఎక్కడెక్కడికి వెళ్ళి వాక్యం చెప్తారు కనుక నన్ను ప్రేమించేవాళ్ళు విశ్వాసుల్లో ఎంతో మంది లక్షల మంది ఉంటారు. రాత్రి దుప్పుల పొళ్ళు 11 గంటన్నర సేపు వాక్యం చెప్పాలి ఈ కట్టుతోనే. వేల మంది ఉన్నారు అక్కడ. నేను రావాలని నా కోసం ప్రార్థన చేస్తూ నన్ను ప్రేమించేవాళ్ళు ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. కానీ అలా నాకు వెళ్తాం. మరి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఏదైనా చిన్న బాధ వస్తే వాళ్ళు ఏడుస్తారు. నేను ఏడవను, నేను లోపల ఏడ్చే మనిషి. నాకు ఏమైనా పైకి ఏడ్చే రకం కాదు, లోపల ఏడుస్తాను. ఆత్మలో ఆత్మదేవుడు సంధించినప్పుడు ఏడవకుండా ఎవడంటాడు? నేను మొట్టమొదట ఉదయ విదారకంగా ఏడ్చింది పరిశుద్ధాత్మలో నా యేసయ్యను అర్థం చేసుకున్నప్పుడు ఏడ్చాను. ఇన్ ద ఇయర్ 1983. అప్పటి నుంచి యేసయ్య ఎన్ని రకాల ఘటనలతో వచ్చాడు. నా ఫ్రెండ్ రఘునాథ్ ధ్యానుడు గారు ఒక మెసేజ్ పెట్టాడు. అంటే నాకంటూ ఏదన్నా జరిగిందనుకోండి విలువెళ్ళాడతాడు పాపం. ఆయన ఇంట్లో ఒకటే కొడుకు, 2 చెల్లెలున్నా ఈజ్ లైక్ నాట్ ఓన్లీ ఫ్రెండ్, నాట్ ఓన్లీ కో లీడర్, ఈజ్ మై బ్రదర్. నాకంటే 1 year పెద్దవాడు. చాలా వేదన పడతాడు. పొద్దున్నే ఐఎమ్ షెడ్డింగ్ మై టీయర్స్ విత్ బర్డెన్ బట్ ద లార్డ్ దట్ హీలెత్ థీ, స్వస్థపరిచే యెహోవా మనకున్నాడు అని పెట్టి నాకు ఏడుపు వచ్చింది. ఓహో,
సోనమ్మ వెళ్తూ వెళ్తూ జాగ్రత్త జాగ్రత్త, నేను త్వరలో వస్తాను అని పంపుకొడుతూ కొందరు ముసలి కన్నీళ్లు కార్చేవాళ్ళు ఉన్నారు. నాకు కూడా మీకున్నారా? మీకు నాకు నిజమైన కన్నీళ్లు కార్చేవాడు ఉన్నారు. ముసలి గారంటే అయ్యో ఏమైందంటే కదా, అయ్యో ఓ ఏం చెప్తారు అక్కడ అవిడిలో పాస్టర్ నాడు ఎంటాడేమో తినండి అప్డేట్ చేసి మీకు ఇలా పడుతుంది చేస్తుంది ప్రైస్లో బాగుందండి ఎక్కడ పడతాయి బాబు ఇలాగ సడకెళ్ళ మార్చేసేవాడు సిస్టమ్ ఏడ్చేవాడు తిరిగి ఒక కంట్రోల్ అవ్వడం. నిజంగా ఏడ్చాడు ఆర్టిఫిషియల్గా ఏడ్చాడు అర్థం కాదు. గబుక్కునే ఉన్నాడంటే ప్రైస్లో అయితే బాగున్నాడు, నేను బాగుంటుంది ఏడుతుంది బాగలే ఏడుతుంటే నువ్వు ఏడ్చి మమ్మల్ని నాకు బాగుంటారంటే పూల రకరకాలుగా ఉంటారు. ముసలి కన్నీళ్ళు అంటాయి నా యేసయ్య పడి ఏడ్చాడు. హెబ్రీ పత్రిక 5:7 ప్రకారం ఆయన శరీరధారిగా ఉన్న దినములను కన్నీళ్లతోనూ చెప్పండి మహారోదనముతోనూ ఆయన తన గురించి ఆయన ఏం చేయడట, దేవుడు నేర్చుకోవడానికి ఇదంతా ఎందుకు ఏడ్చాడట ఆయన? అమ్మా కనిపించడానికి కాదు, తలగరేయడం కాదు, పొగరపడడానికి కాదు, మొండిగా ఉండడం కాదు, తిరుగుబాటు చేయడం కాదు, విధేయుడు అవడానికి యేసయ్య ఏడ్చాడట. అంటే మనం ఎంత ఏడిస్తే అంత విధేయులు అవుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత ఏడిస్తే అంత మంచిది. ఏడితే ఏడుస్తావు కానీ మాకు తెలియదు మరి ఇలా ఏడవ బాగా అయ్యా నా ప్రభుని ఎత్తుకుపోయావండి అయ్యా ఏంటి తెగరదే. నేను శరీరధారిగా ఉన్నప్పుడు 3.5 నెలలు ఏడిపించింది, మళ్ళీ చచ్చి బతిక కూడా ఎలా ఏడిపిస్తున్నాను అనుకుంటాను కూడా యేసయ్య. నేను లేస్తే నన్ను అడుగుతుందండి నా ప్రభుని ఎత్తుకుపోయావేంటి అంటుందండి. ఏమంటుంది? ఆ కన్నీళ్ళలో యేసయ్య గుర్తులు పెట్టాను. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడుగు నోరు మొత్తం ఏడిపోటు నువ్వు ఎవరికో నిన్నరేండు. కొంతమంది అంటారు ఇదంతా నిజమనుకుంటారు అడిగారు, అది బుడబొక్కలు ఏడుకున్నాడు. అది ఎలా ఉంటుందో అది తెలిసావు మీకు వస్తుందా? బుడబొక్కలోడు గుగ్గలాగా ఎడతాడా? ఎంత నాకు తెలుస్తాను ఆయన. నేను ఎడితే పేరు ఎడతలేదు మౌనుకుంటారు కానీ నాకు తెలుస్తుంది ఇదంతా అన్న. మనం అంటాం ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటాం, పేర్లు పెడతాం. కానీ యేసయ్య అయితే అమ్మా చేతు పైకెత్తు ఏమన్నాడు యేసయ్య? యేసయ్య ఏమన్నాడండి? ఏమన్నాడు అసలు? నువ్వు అవివేకురాలు పెట్టమ్మా, ఎన్నిసార్లు చెప్పి అర్థం చేసుకోబెట్టి నేను 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాను కానీ నీకు నేను లేస్తానని చెప్పినప్పుడు మళ్ళీ నన్ను ఎవడో ఎత్తుకుపోతాడా అని గద్దించొచ్చుగా. కానీ గద్దించలేదు. అబ్బా ఆ అర్థం వస్తే బాగుండే యేసయ్య ఎందుకు వచ్చింది కూడా బాగా నాకు అనిపించింది. ఆయన అన్ఫిట్ ఫర్ పాస్టర్. నేను పాస్టర్ కాదల్లా పిలుపు అని చెప్పాను. పిలుపు పాస్టర్ అనుకోండి, ఎవరేమన్నా సరే అలా తట్టుకుంటూ ఉంటాడు, ఇలా చూసుకుంటూ ఉంటుంటాడు. ఈ పైన ఉన్నది అభిషేకం, అపోస్తుల ప్రవక్తల అభిషేకం ఉంది. దాని మీద ఎవడో తేడా చేస్తే వెళ్ళిపోతుంది. లోపల ఉన్నాడు బైబిల్ సరిచేస్తాను. నాకు ఎందుకు వచ్చి కూడా అనుకుంటాను. తర్వాత నువ్వు గురువు లేకపోతే నాకేంటి, క్రిస్మస్ లేకపోతే నాకేంటి అయినా అడుగుతుంటాను. ఎందుకు రాడు నాకు సరిగా పెట్టుకో వాపగా నడుచుకుంటున్నాను లోపల సరిగ్గా చెప్పింది. ఎంతకాలం నడపాలి? ఎప్పుడు కూడా కోపం వచ్చింది. ఎంతకాలం మేము సహిస్తానో మూర్ఖతల విశ్వాసం మూర్ఖతల మారాలని అప్పుడప్పుడు అంటాడు. వర్తమానం మనలాగా అస్తమానం అప్పుడప్పుడు అంటాడు. ఆయన అన్నాడు ఆయన అమ్మా అర్థమైపోయింది దానికి. ఆ మాట అనగానే ఆమె పిలుపు తెల్దా తెల్దా ఏసే పిలుపు తెలుసా నీకు? యేసయ్య పిలుపు ఒకనాటి రేయి వెలిగించె నాలో ఈ దివ్య జ్యోతిని. యేసయ్య పిలుపు ప్రభుని వెంటనే ఆనవాలు కట్టేసి నీ ప్రభువు నీకు తెలవాలమ్మా. నిన్ను నీ పాస్ట్ పడికి అర్థం కావాలి. ఈయన నన్ను తిడుతున్నాడు కానీ నన్ను ప్రేమిస్తాడు అనుకోవాలి. అంతేగాని అయ్యో నన్ను అనేసారంటే అనుకోకూడదు. అయ్యో వాళ్ళు మాట అనకంటే అనకూడదు. వేరమ్మా అరే ఈమె ఎన్న పడుతుంది కానీ ఇంకొకటి మాట పడినది మంచిగా. మనం ఎలాంటి సక్కుచితమైన మనస్తత్వం కలవాలి. మనం చాలా చిన్న మనసు మెదడు, మనకు అంత పూర్తిగా అర్థం కాదు. మన విశ్వాసాలు ఎలాగంటే క్రిస్మస్కి వెళ్ళాం కనుక 50 పర్లేదు ఏది బ్యాచ్ చేయదు అంటే ఏదో మిస్ అయినా పర్లేదా?
మరి ఆ మిస్సైన వాళ్ళని ఏమనుకుండా ఉంటేనే పర్లేదా? నువ్వు రాకమ్మా ఇవి అలా రేపు కూడా రావద్దని చెప్తే బాగుంటుందా? అన్నీ నీకు అనుకూలంగా బోధ చేసే బోధ కంటే ఇష్టం ఉంటుందా? కల్పనా కథ చెప్పి ఆ చెట్టు ఎక్కింది, చెట్టు మీద పెట్టుందో, పెట్ట మీద ఏముందో ఈ సొంత చెప్తే బాగుంటుందా? దానివల్ల ఏమన్నా నీకు ఉపయోగం ఉంటుందా? కనుక మన జీవితాల్లో ఏం విన్నా ప్రయోజనం లేదు. కానీ దేవుని వాక్యం వింటేనే మన హృదయానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. టీయర్స్, కన్నీళ్ళు విడవాలి కానీ అవివేకంగా విడవకూడదు, అనవసరంగా ఏడవకూడదు. ఏడుతున్నాం ఎందుకమ్మా అంటే ఒక అమ్మందమ్మా ఎగైటాక ఉందా? ఏమమ్మా ఏడుతున్నాం ఎందుకంటే ఎగైటాకండి అన్నాడు. అనక పక్క ఆయన మీ తండ్రి బాబు ఎందుకు ఎడుతున్నాడు? ఎగైతే ఆ ఏడుపు మనకి ఎందుకండి? ఎగైటాక మందిరం మానండి, దేవుని దూరం అయిపోయాక, వాక్యం దూరం అయిపోయాక మళ్ళీ 10 ఏడుపు ఇక్కడ. అలా ఉండకూడదు. మనం కార్చే ప్రతి కన్నీరు ఆయన కవిలలో దాచబడుతుంది. నీకు ఫలితం తీసుకొస్తుంది, నీకు విడుదల తీసుకొస్తుంది, నీకు మేలు తీసుకొస్తుంది, నీకు స్వస్థత తీసుకొస్తుంది. దావీదు వాడే ఏడ్చాడు. చక్రవర్తికి తప్పలేదమ్మా ఏడుపు, యేసయ్యకి తప్పలేదమ్మా ఏడుపు. అసలు భూలోకంలో ఎవరు ఏడ్చారో వారందరూ వర్ధిల్లారు, సంతోషములు అధికమయ్యారు. నేను ఏ టైపో నా కొడుకు అదే టైపు. అర్ధరాత్రులు వచ్చి నేను చచ్చిపోయిన చూస్తుంటాడు. తెలుసా మీకు? చనిపోయిన మళ్ళీ భయవాడికి నిద్రలో చేసి అర్ధరాత్రి వచ్చి ఇలా చూసి ఊపిరితలో చూసి వెళ్ళిపోతుంటాడు. ఈ కరోనా కాలంలో ఇంకా డేంజర్ ఉంది. ఎక్కడ బాబు నేను గబుక్కు చూశాను, ఏం వచ్చిందో గోలే ఎవరు గోలుగా ఇక్కడ కూడా అంటే ఆ తర్వాత పొద్దున చెప్తుంది మా ఆవిడ, రాత్రి 2 సార్లు వచ్చి కదా అయ్యి బాబు కళ్ళు తెలిసాడు, రాత్రులు కదా చీకటి ఎవరు బెడ్ లైట్ ఉంటుంది అక్కడ. బెడ్ లైట్ మా వాడు అసలే ఎలా ఉంటాడు? నేను ఎవరి కాలం అలాగే ఉండేవాడు, అంత బాగా ఉండేవాడు కదా. తెలిసి మీకు అలా ఉన్నప్పుడు తెలుసా మీకు కదా? నిన్నగాలం అనుకుంటాడు, మీకేం తెలుస్తుంది? భూమికి ముందు పుట్టిన అడగండి, నజరమ్మ గారిని దరిద్ర వగైరా అడగండి. నేను అలా ఉండేవాడు 20 ఏళ్ళ క్రితం. సందీప్ గారు ఏం భయపడకండి, మనందరూ ఒకటే లాభం. ఇప్పుడు మా అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్, మీ ఇద్దరికి హెర్బల్ తాగించేయడమే. హెర్బల్ తాగితే కానీ మాట అంటారు మీరు ఇద్దరు. అందుకే ఒకరిని బుక్ చేశాను, 50% బుక్ చేశాను, చెప్పకుండా నీకు కూడా ఇచ్చేద్దాం, మనం తాగేసి ఇంట్లో బావుడితో పాటు. నన్ను తాగేమన్నాడు. ఏం కనపడినోడు తాగేయడమేనా? కన్నీళ్లు తాగబడి తాగుతామండి, హెర్బల్ గొడవండి. ఎక్కడ తాగుతాం? ఇన్న తాగుతాం. హల్లెలూయా. అంటే నేను మొదట పాస్టర్ని ప్రేమించాలి, తప్పదు కదా, భార్య కదా ప్రేమించాలి. ఇంట్రెస్ట్ ఉన్నాయి, చూడలేమన్నా, తప్పున్నా ఒప్పున్నా ప్రేమించాలి. వద్దా చెప్పండి, చెప్పండి. మీరు నిజంగా ప్రేమిస్తారా భర్తలో? మీరు చెప్పండి, మీరు నిజంగా మీ ప్రేమలో స్వార్థం ఉందా లేదా? మీరు ప్రేమించారు కానీ స్వార్థం ఉంది మీకు. వాళ్ళ ప్రేమలో స్వార్థం లేదు, తెలుసా మీకు? భార్య ప్రేమలో స్వార్థం లేదు. వాళ్ళకి ఎవరున్నారంటే అమ్మ బాబు వచ్చేసి నువ్వే నా సరమని వస్తే నువ్వేమో ఈ కూరండి ఉప్పేండి చచ్చిపోయండి తలగంపండి నాకు విశ్రాంతంగా కిండ్లకి నన్ను నమ్ముగురు వచ్చింది నాకు అనుకో. ఆ ఎవరి కాలం అనిపించదు, మధ్యకాలంలో కొంచెం అనిపిస్తుంది, చివరి కాలంలో బాగా అర్థం అవుతుంది. అప్పుడు కాళ్ళలాగా అమ్మా అయ్యా ఎక్కడ అప్పుడు ఆమె కనిపించా. అంచేత అర్థం కావాలి విషయం ఏంటంటే దేవాదేవుడు మన ప్రేమలో స్వార్థం ఉంటే ఉండొచ్చు. కనుక ఇష్టమన్నా లేకపోయినా ప్రేమించాం. ఆ ప్రేమ ఏమవుతుంది? ఫస్ట్ బోర్న్ కదా. ముందు మా ఇంట్లో మా స్పందన పుట్టింది, మా అక్క కూతురు. ఆమె దాని ఆ ప్రేమలో ఉండిపోతుంది. ఫస్ట్ బోర్న్ వంశంలో, కొన్ని కుటుంబంలో, నా కుటుంబంలో నా కూతురే ముఖ్యం. నాకు ఫస్ట్ బోర్న్, ఐ లవ్ హర్. ఆమె పుచ్చు పుంజి నాకు ఆమె ఎప్పుడు పెడుతుందా? ఇది ఎక్కడ పేరయ్యా బాబు? కర్ణాటకలో ఉండడం వల్ల తమిళనాడు మలయాళం పేర్లు వచ్చాయి. పుచ్చు పుంజు అని పిలిచేవాడు. పుంజేటరా బాబు అనుకుంటుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఆమె వెళ్తున్నాను ప్రేమ తల్లి అన్నవేంటి? తల్లి నీ తల్లా? నా తల్లి. ఇప్పుడు ఏమైందంటే ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఆమె ప్రేమని ఇవి కొట్టేశాడు, ప్రేమ కొట్టేశాడు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను, దేవుడు తర్వాత ప్రేమే.
తర్వాత డాక్టర్ గారు, తర్వాత పాస్టర్ గారు. ఆమె ప్రేమించిపోయినా ఏమనుకోదు పాపం. ఆమె నన్ను నేను ఆమె ప్రేమించిపోతే ఇంకేంటి, ఇంకెంత ఆప్షన్ లేదు మాకు. ఆప్షన్ లేక సాగిపోతాం. మీకు కూడా అదే ఉంటాయి. నేను నా గురించి చెప్తున్నాను, మీకు అర్థం చేసుకోండి. మరి నా గురించి కూడా చెప్పండి అన్నట్టున్నాడు చిట్టుబాబు గారు. ఆయన ప్రాణమే పెట్టేశాడు. పెట్టి నెమ్మదిగా పెట్టినట్టు పెట్టి ప్రతిభా రక్షణ ఉంచుతున్నాడు. ప్రాణాన్ని ఇక్కడే పెట్టేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంటుంది నాకు. పిల్లరా, భూలోకంలో మానవుడు ఒకటి చేయాలంటే, ఏదైనా చేయాలంటే అందులో ఏది ముఖ్యమంటే మన ప్రేమను ఒక వ్యక్తికి పంచడమే. గట్టిగా స్తోత్రం చెప్దాము. కన్నీళ్లు దుఃఖముతో వస్తాయి, ఆనంద బాష్పాలు సంతోషమని బట్టి వస్తాయి. కొన్నిసార్లు సంతోషం ఎక్కువైపోయి తట్టుకోలేక నవ్వుతూ పగలబడుతున్న కళ్ళ నుంచి తెలియకుండానే చమ్మకిల్లి వా. ఒకసారి ఏసై గురించి మీ గురించి నాకు తెలియదు, కానీ నాకు ఈ మధ్యకాలంలో నా ఏసై గురించి ఎన్ని రకాలుగా నా పరిశుద్ధాత్మ దేవుడు ఏడిపిస్తున్నాడో చెప్పలేను. ఆయన ప్రేమ, విశ్వాసత, ఆయన మృదుమధురమైన ఆ గొప్పతనం, ఆయన గ్రేట్నెస్ అర్థం చేసుకునే కొద్ది నాకు దుఃఖం. ఇదివరకు బయటికి ఏడవలేకపోయాడు, నేను ఇప్పుడు ఏడ్చేస్తున్నాను. తట్టుకోలేకపోతున్నాను, ఆపుకోలేకపోతున్నాను. నా గిన్నె నిండి పొర్లు పారుతుందంటే కన్నీళ్లు కూడా నాకు ఏమవుతున్నాయి, నా యేసే పట్ల వ్యక్తం అవుతున్నాయి. దుఃఖించిన కవిలలో దాచును, దుఃఖింపజేసిన కన్నీరు తుడుచును. దుఃఖించిన కవిలలో దాచును, దుఃఖింపజేసిన. అందరూ ప్రభువాత్మే నా అనుబంధము, స్తుతించుటే నీలో పరవశం. ప్రభువాత్మే నా ప్రస్తుతించుటే నీలో పరవశం. మనకు బలం లేదా? అది చేస్తాడు, ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి ఆయనలో సంతోషపెట్టి. ఏడ్చావు కదా, ఎవరు ఏడ్చారో వారే సంతోషపడిపోతున్నారు, ఎవరు కన్నీళ్ళు కార్చారో వారే అధ్యాపన భక్తులు కాబోతున్నారు. కనుక మన సంఘంలో ఏం చేయాలి? మనం అనవసరంగా ఏడవద్దు, అవివేకంగా ఏడవద్దు. మీనింగ్ఫుల్గా విధేయత నేర్చుకోవడానికి, తగ్గించుకోవడానికి, ఎవరో ఒకరికి మేలు జరగడానికి, ఏదో ఒక మేలు చేయడానికి, లేక ఎవరో ఒకరికి క్షేమం కలగడానికి మనం ఏం చేయాలా? ఇతరుల క్షేమం వరకు మనం ఏడవాలి. నీకు సైతానుడు ఎక్కడంటే నువ్వు ఏడ్చేలోగా భక్తిహీనుల క్షేమం నీ కంట చూపిస్తాడు. వీడు మంచిడు కదా, నేను ప్రార్థన చేయాలని అనిపిస్తాడు. వీడు పత్రమైపోవాలి, వీడు మంచిడు కూడా అలాంటి అంటాడు. భక్తిహీనుల క్షేమాన్ని కట్టబడింది అనుకో, హలో, భక్తిహీనుల క్షేమం కట్టబడింది అనుకో, ఏమవుద్ది? కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. పిల్లల్ని ప్రేమించాలి కానీ త్యాగరేటు పెట్టా అంటే కంట్రోల్ చేసుకోవాలి. ఏం చేయాలా? ఇలాగ వచ్చావు, భక్తిహీనుల క్షేమాన్ని కట్టబడితే అవుతుందా? నేను మచ్చల పడింది. నీ కళ్ళకి అనవసరం కనపడకూడదు, దానివల్ల మత్సరం వ్యసనం వస్తుంది. మనం భక్తులతో సహవాసం చేయాలి. భక్తిహీనుల సాంగత్యము మనల్ని బలహీనపరుస్తుంది. భక్తి పరులతో మనం సాంగత్యం చేస్తే, సహవాసం చేస్తే ఏముంటామా? క్లెయిమ్ దొరుకుతుంది. దొరికితే లేకపోతే కిడ్నీలో స్టోన్ దొరుకుతుంది. జాగ్రత్త. కిడ్నీలో స్టోన్లు ఒక రోజుతో పాట్ల 23 రోజులుగా సంపూర్ణ. ఎందుకని? ఎక్కడో మన సొంతానికి
కొన్ని క్లెయిమ్ చేసుకుని కొన్ని ప్రయత్నాలు చేసుకుని ప్రయాణం చేసుకుని దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, వాక్యానికి లేటుగా వచ్చి, ఎంతొచ్చి, పైన వచ్చి, ముందొచ్చి, వెనకొచ్చి, కాఫీ ఇచ్చి, ఇవ్వక ఇన్ని రకాలుగా నేను నువ్వు ఇవ్వలేక కొడుకుతో ఇప్పించి, కొడుకు ఇవ్వలేక కూతురుతో ఇన్ని తంటాలు పడుతుంటే, ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు ప్రార్థించుకు మొత్తం రాళ్ళని ఇంటికి కరిగిపోయి పడిపోవును గాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెబ్బతో ప్రసాద్కి గుణపాఠం దొరికిన కాక ప్రార్థన చేశాను నేను. ఇదంతా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది కలవరం? ఏ ఇంట్లో కలవరం ఎందుకు వస్తుంది? ఏ నావలో కలవరం ఎందుకు వస్తుంది? భక్తి పరుడు బట్టి వస్తుంది. భక్తిహీనుడు అయితే వస్తుంది. ప్రభా ప్రసాద్ యాక్షన్ తీసుకోండి అని చెప్పారు రాత్రి. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు, దేవుని యొక్క కుటుంబానికి అడ్డంగా ఉంటావు. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. యేసు ప్రభుని ఆలోచించే మాకెవరైనా అడ్డంగా ఉండగలరా? ట్రై చేయి. ముళ్ళు కోరలోకి ఎదురు తిరుగుతా చాలా డేంజర్. ప్రభువా అన్నాడు, బతికిపోయాడు. ఎవరు? పౌలు గారు. ప్రభువా నీకు ఎవడవు అంటే ఎక్కడో దైవ భయం ఉంది. దేవుడు అంగీకరించాడు. నీవు హింసించుచున్నా యేసు. పిల్లరా, మనం ఏడవాలి. అక్షర ప్రకారంగా ఆత్మీయంగా కూడా ఏడవాలి. ఏడ్చినప్పుడు ఖచ్చితంగా ఈ భూలోకంలో మనకు మేలు జరుగుతుంది, సంఘానికి మేలు జరుగుతుంది. నువ్వు ఎవరి కోసం ఏడుస్తున్నావో వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. కొంతమంది స్త్రీలు ఉంటారు చాలా యోగ్యులు. ఎక్కడైనా చరిత్రలో పురుషులు ఆడవాళ్ళ కోసం ఏడ్చినట్టుందా? మా ఆవిడ రక్షించడయ్యా, 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 మా ఆవిడ రక్షించడయ్యా. ఎక్కడ సరే స్త్రీలే ముందు వచ్చేస్తున్నారు దేవుడు. ఈ పురుషులు ఏంటోలాగా 10 పాటలు ఎవరు క్లబ్కి వెళ్ళిపోవాలి. ఎలా బాగున్నావా? ఆ బాగున్నావు అన్నాడు వెళ్ళిపోయాడు, బాగున్నాడు వెళ్ళిపోతాడు. అసలు ఏంటంటే మనుషుల్ని భక్తిహీనులు ఎంత కలుసుకుంటే లాభండి? చరిత్రలో స్త్రీలే పురుషుల కోసం కన్నీళ్ళు కార్చారు. కన్నీళ్ళు కార్చారు. ఎక్కడో రేపు ఆపర్చునిటీ. మా అమ్మ లూథరన్ ఆర్సీఎం నుంచి స్కూల్ ఎదుర్కొని ఆర్సీఎం అయిపోయింది. నన్ను అయిపోతానంట. ఏలోగారేమో మరి ఏ రకంగా కుదిరిందో పెద్దకోసారి పెళ్లి చేసేసారు. ఈమెని నగలు తీయించడానికి పెద్దకొచ్చేయడానికి మా నాన్నగారు ఏడ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పడాలి. లోయ ఇద్దరు మనసు ఒకటి అయిపోయింది. 1962 పిల్లల యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో నేను వాక్యం లోపలికి వెళ్ళానంటే బయట రాలేను. ఎన్నో విషయాలు ఉన్నాయి. అందరం చంద్రుపైకెత్తి 3 విషయాలకు ఆయన్ని గౌరవిద్దాం. 3 విషయాలు అందరూ చెప్తాం. మనం పాడాం పాట, మంచి పాట. నువ్వు సర్వాధిపతివయ్యా అనండి. ఎవరైనా అంటే నీకు అధిపతి కూడా ముందు, నీకు అధిపతి అయ్యాకే సర్వానికి అధిపతి అయ్యా అంటే అర్థం ఏంటి? నీ ఉద్యోగానికి అధిపతి, నీ డిపార్ట్మెంట్కి అధిపతి, భూలోకానికి అధిపతి. ఆ పాటలు ఏం పాడే మనం? భూపతులకు అధిపతివి నీవేనా, సారీ మీరేనయ్యా. యశ్బ్రోనిక నీవు అంటే నాకు ఇష్టం. అట్లా ఐ వాంట్ రెస్పెక్ట్ మై జీసస్. ఐ వాంట్ యూజ్ రెఫరెన్షియల్ వర్డ్. మీరయ్యా, మీరయ్యా. సమస్తమంతటికి సార్వభౌముడవయ్యా, మీకు జయజేలయ్యా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా, మీకే ఆరాధన. ఓ అంటే మొదట ఎవరైనా సర్వాధిపతి. సర్వాధిపతివే శ్రీమంతుడవే నీ సర్వము. సర్వాధిపతే ఇస్తాడు సర్వం. మీకు ఎవరైనా ఇస్తే కనుక ఏరుశనగలు ఇస్తే అటుకులు ఇవ్వడం, అటుకులు ఇస్తే బఠానీలు ఇవ్వడం, బఠానీలు ఇస్తే శనగలు ఇవ్వడం, ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడం, ఉప్పు ఇస్తే పప్పు ఇవ్వడం. ఏసయ్య ఇస్తే అన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తావు. ప్రతిదీ ఏసయ్య ఇచ్చిందే. అసలు నీ దేహం ఇచ్చింది ఆయనే, నీ జీవం ఇచ్చింది ఆయనే, నీకు రక్షణ ఇచ్చింది ఆయనే, నీకు అభిషేకం ఇచ్చింది ఆయనే,
నీకు పిలిపించింది ఆయనే, నేను పిలిచి తన సహవాసంలో పెట్టుకున్నది ఆయనే. నీ సర్వము మాకిచ్చితివి. మా ఆయన చాలా అందమంటాడు తెలుసా మీకు? నేను అందమంటాడా ఏంటని? ఆయన అంటే చాలు లిఖిత నెరవేరుతున్నాడు బాబు. అసలు ఆడవాళ్ళు నల్లగా ఉన్నా మేము సముద్రం ఎందుకు వాళ్ళం అంటే మేము అన్నాను. మీ ఆయన నల్లగా ఉన్నా అందరివాడు అనుకుంటుంది చూసారా? ఎవరు ఆడైనా వాళ్ళు తీరు. ఇప్పుడు నేను ఆయన అన్నప్పుడు మీరు అందరూ అనుకుంటే ఆమె ఏంటంటారు? ఓ ఇది ఖచ్చితంగా నా గురించి నాకు అర్థమవుతుంది, ఆమెకు అర్థమైంది, నాకు అర్థమైంది. అందరూ స్తోత్రం చెప్పండి వేసే హల్లెలూయా. మరి నువ్వు నల్లందారమైన సొంతరం వెళ్తే మేము నల్లగొంటే మాకు సొంతరం రాదా? నేను సుధాకర్ గారు మన ఇద్దరమైన పోయింది ఇక్కడ, మన ఇద్దరమైనా వీటి పోయింది, మేము కూడా అందగాలమే అనుకుంటున్నారు. ఎందుకు వచ్చింది కూడా ఎందుకే మధ్యలో వస్తారు? ఎందుకు వచ్చిందమ్మా? ఏమన్నాడు బాబు ఈ ఆయన? మేము ఎప్పుడో మా ఆయన ఉద్దేశం ఆయన పట్టుకున్నామని అన్నట్టు చూస్తున్నారు. ఏమా సర్వం ఇచ్చాడు. మీ ఆయన ఏమిస్తాడు? ఏమి ఇచ్చాడు? అసలు మీ ఆయన్ని ఇచ్చిందే ఆయన. నాకు నచ్చలేదని అంటావు పెళ్ళయ్యాక. కుదరదు, మారదు, నిబంధన మారదు. జాగ్రత్త. చచ్చే వరకు నీ భర్త భర్తే, నీ భార్య భార్య. విడాకులు అనేది వాక్యానికి విరుద్ధం, తప్పు. దానికి ఎంతో పర్యవసాన శిక్ష ఉంటుంది. అది నేను చెప్పలేదు కదా ఈ మధ్య. మీ ఆవిడ ఇచ్చింది కూడా ఆయనేనండి. ఏమిచ్చాడు చెప్పులకి? ఎన్ని చీరలు ఇచ్చాడు నీకు? నేను ఇచ్చాడా? తెలుగులోనే ఆయన్ని ఏమార్పాటు చేసి చాలా చాలా గుర్తించేసుకున్నానండి అనుకున్నావు నువ్వు. ఆయన ఏమార్పడవడం కాదు, దేవుడే నీకు ఇవ్వాలనుకున్నాడు. నువ్వు అడిగేది ఎంత? పెద్దకొస్తుడికి ఏం కావాల్సింది ఏంటని అన్న మా ఆవిడే. మాకు బంగారం లేదా, వెండి లేదా? ఏమంటుంది? పాస్టర్గానే ఉంటుంది కదా. మరి మీకు మీరేమంటారు? ఇంకా మాకు ఏం లేదు, బంగారం లేదు, మాకు వెండి లేదు, పట్టాలు లేవు, చట్టాలు లేవు. ఇక ఒకటే చెప్పలేటమ్మా. గాజులు లేవు, తలకు పిన్నిసులు లేవు, ఇంక ఏమి లేవు. మాకు ఏమన్నది ఏంటంటే అన్నం వస్త్రమేగా, చీరలేగా. అయితే నీ ఇష్టం తల్లి. అవును నిజమే అనిపించింది. ఉంటే మొత్తం బీరువలు ఎండిపోతున్నాయి. మళ్ళీ చూసుకోవట్లేదు. ఎవరికి ఇచ్చేసిందో నాకు దగ్గర చెప్పట్లేదు. ఇప్పుడు నాకు చెప్పాలని పని కూడా లేదనుకోండి. ఎంతో మంచి రావాలనుకున్నాను నేను. ఇవ్వాలా, మీరు అందరూ చేయాలా. రేపు 31 కల్లా ఎవరింట్లో ఎక్కువ కనపడ్డాయో దేవుడు చాలామంది అన్నారు ఇచ్చేయి. దేవుని పేరు ఇవ్వండి. దేవుడికి ఇస్తున్నాడుగా, మీరు కూడా దేవుని పేరు ఇవ్వండి. మనందరం ఇవ్వాలి. నా దగ్గర చాలా బట్టలు ఉన్నాయి, ఇచ్చేస్తాం. పందుల ముందు ముత్యాలు చల్లకూడదట. కానీ అలాగని విలువైన వారికి విలువలేని బట్టలు ఇవ్వకూడదు. స్థాయిని బట్టి, స్థితిని బట్టి మనం ఇవ్వాలి అందరికీ. నిన్న చిట్టుబాబు గారు కొన్న బట్టలు మిగిలి చూస్తే, ఇంటికి చూస్తే ఏంటి ఇంత మంచి బట్టలు కూడా ఏంటంటే బాబు అనిపించిందా? బుద్ధులు కొనే చీరలు కాదు అవి. నంబర్ 1 చీరలు దాచేసుకుందాం అనిపించింది. అలా ఉంది, అలా అనిపిస్తుంది. అనిపించింది అన్నది మనం ఒప్పేసుకోవాలి. ఏం దాచుకుంటే ఉంచుకోవడానికి కాదు. ఇది ఎవరికైనా ఇద్దాం, ఆ వృద్ధులకి ఏదో వేరే కొందాం అనిపించింది. తప్పు మార్చడానికి లేదు. బైబిల్ ప్రకారం ఏదో మార్చావా, మరి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, నేను 2 ఇవ్వాలి. చాలా డేంజర్ ఉంది ఇందులో. ఎవరు ఇచ్చారు? మంచి బట్టలు ఇచ్చారు. మరి ట్యాక్స్ ఏంటంటే ఆ 10 సరిపో 20 అంటున్నారు. అక్కడ 10 సరిపో 20 అంటున్నారు. ఒకరికి మంచి ఇచ్చి ఒక చెడ్డ ఇచ్చామంటే మా జుట్టు రాలిపోయింది. అసలు అయిపోయి మమ్మల్ని వదిలే. మీరే చూసుకోండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులకు చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చినా మనకు ఎవరిచ్చారు? సర్వాధిపతి, అధిపతి, క్యాప్టైన్ అంటారు ఇంగ్లీష్లో. ఇది క్యాప్టైన్. వా, దానికి క్యాప్టెన్ ఉంటాడు. మిలిటరీలో ఉంటాడు క్యాప్టెన్, ఎయిర్ ఫోర్స్లో ఉంటాడు క్యాప్టెన్, నేవీలో ఉంటాడు క్యాప్టెన్, పోలీసులో ఉంటాడు క్యాప్టెన్, ఫ్రంట్ లైన్లో ఉంటాడు క్యాప్టెన్. ఆయన మనకి సర్వాధిపతి. ఎప్పుడు కూడా ఏమి ఇచ్చినా ముందు దేవుడికి థ్యాంక్స్ చెప్పి తర్వాత నీకు ఎవరిచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి. ఆయన చెప్పపోతే నీకు ఇచ్చేవాళ్ళు ఇవ్వలేరు. మా అమ్మ నాకు అన్యాయం చేసిందో, అన్యాయమా? ఎంతకాలం దాచుకుంటావు? ఎవరికి కావాలండి ఈ భూమి మీద? నాకైతే వద్దు బాబు. నాకు లెసలుగా మనకు మోర్ కంఫర్ట్ అనిపిస్తుంది. అనవసరమైన నాకు లేనిపోయి యాడింగ్ చేసుకుని ఎవరు చెప్తాడా, ఎవరు చూస్తాడా? ఒక బ్యాగ్ తిరిగిచ్చాడు, దాన్ని శుభ్రం చేసుకోవడం చీపురు కట్టలేదు ఇక్కడ. సస్తనం చేసుకోవడం ఓపిక లేదు. అలాంటప్పుడు మా జీవితాల్లో ఏదేదో లేదని ఏదేదో కావాలని
ఏదో ఎవరు లేదు ఎవరో అన్ని చేసి అనుకోవడం తప్పు అని అనుకుని దేవుడికి దూరం అవడం మహా తప్పు. దేవుడి కంటే గొప్పది భూలోకంలో నీకు లేదు లేదు లేదు. ఆయన తర్వాత ఏదైనా ఆయన ఇస్తేనే ఏదైనా. ఆయన వల్లదనుకో సహించు, భరించు, వహించు, అంతేగాని పోరాడు. ప్రేమల వల్ల మొదటిది ఏంటి చెప్పండి? సర్వాధిపతి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో పోరాడుతున్నారు. చాలా విచారం. పిల్లలు తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలి. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటే నాకు సంతోషమైంది అంటాడు తండ్రి. పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రేమించండి, సంతోషపరచండి. దేవుడు అక్కర్లేదు, నువ్వు నాకు అక్కర్లా అంటాను నేను. ఎందుకు నీవు నాకెందుకు? దేవుడు కావాలి నీకు, అందుకు వచ్చాను. దేవుడు అక్కర్లేదు. దేవుడు కూర్చుని తెల్లగుండదో తిరిగే వరకు ఉప్పు వేసుకుని నాకెందుకు? ఆరాధన రావాలి. హల్లెలూయా. తెల్లగొట్టదని ఉప్పు తెల్లగొట్టదు మాది అంతే. నువ్వు ఉప్పమ్మ కొడుకు ఎండి చేపలం కూడా కాదమ్మా. అది సోమవారం నుంచి శనివారం దాకా అమ్ముకో. ఆదివారం నాడు నిన్ను నువ్వే యేసయ్యకి అమ్మేసుకో. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి సర్వాధిపతి, రెండు ఆయన సైన్యాధిపతి. ఎవరమ్మా ఆయన? ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ సోల్జర్స్. ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ సోల్జర్స్ అంటే నువ్వేమై ఉండాలి? ఇప్పుడు నీకు ఆయన సైన్యాధిపతి అవ్వాలంటే నువ్వు సైనికురాలు అవ్వాలి. వియుద్ధ సైన్య సమీకర రూపునేమి ఈమె ఎవరు అంటే ఏమనంటే నాకు వెళ్దండి, నేను చదవలేదండి, కాబట్టి చెప్పలేదంటావా? ఏమనాలా? నేనే అను. నేనంటే నేనే. ఎవరు నువ్వు? ఏమ్మా పాలు బాబా? ఎవరు నువ్వు? మరకాయ ప్రవేశం చేయలేదు కదా. ఆయనతో ఇదే భక్తిలో లావాదేవీలు ఉంటాయి, కానీ భక్తికి ఆధారం యేసు ప్రభు తప్ప మనకి ఎవరు. ఎవరు నీకు ఆధారం? క్యాప్టెన్ ఎవరు నీకు? యేసయ్య. అంటే ఆయన ఆర్డర్ ఇస్తే ఎవరు పడదు వచ్చి పిల్లరా నా మాట ముగించేస్తున్నా. క్యాప్టెన్గా యేసయ్యని పెట్టుకో, తలగా ఆయన పెట్టుకో. నువ్వు సైన్యంగా ఉన్నావు. మనందరం సైన్యం నుండి సమభీకరం. నాకు అర్థమవుతుంది. ఎస్, సాతాను గారు కొన్నిసార్లు మన ఐశ్వర్యం మీద కొడతాడు, కొన్నిసార్లు మన నాయకత్వం మీద కొడతాడు, మన పిలుపు మీద కొడతాడు, అన్నీ అయిపోయినప్పుడు మన ఆరోగ్యం మీద కొడతాడు. వీరుట్లో వస్తున్నావా? నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. నా క్యాప్టెన్ యేసయ్య అని డిక్లేర్ చేశాను. గట్టిగా స్తోత్రం చెప్పేసి హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంత ఎత్తుదితే అంత ఎత్తుకొస్తాడు. మనకు భయం ఏంటి? మన క్యాప్టెన్ గారు వెనకాల లేడు. ఏ క్యాప్టెన్ ప్రపంచంలో వెనకాల ఉన్నాడో ఎక్కడుంటాడు? ముందే ఉంటాడు. ఆడు దమ్ముంటే, సాతాను గాడు దమ్ముంటే ముందు యేసయ్యని ఎదుర్కోవాలి. అప్పుడే నీ జోలికి వస్తాడు. నీ జోలికి రాకుండానే ఆడు ఒత్తడి కనపడితే అమ్మాయి బాబాయ్ దాక్కుంటా పిచ్చిస్తానా? నిలబడా, సమవేతంగా నిలబడు, రూపించబడినట్లుగా నిలబడు, పోరాటంగా నిలబడు. సైన్యులకు ఎందుకు తీసుకెళ్తారండి? ఒరే బాగా చపాతీలు తిని బంగాళదుంపలు పడుకోరని తీసుకెళ్ళాను నేను. అక్కడికి మిలిటరీ కానీ ఎందుకు తీసుకెళ్ళాను నేను? బోర్డర్లో కాపలా కానీ ఎందుకు తీసుకెళ్ళి, ఎయిర్ పోలీసులు తీసుకెళ్ళి, నావే ఎందుకు తీసుకెళ్ళారు? తినేసి పడుకోరా. పనుంది నీకు. ఏ పని? యుద్ధం చేయాలి, శత్రువుని జయించాలి, శత్రువుని ఓడించాలా, శత్రువు మీద పగ తెచ్చుకోవాలా. వాడు మన యేసయ్య మీద చేసినటువంటి ఆ భయంకరమైన పోరాటములో మన యేసయ్యను విజయోత్సాహంగా మనం చూపిస్తుంటే మన యేసయ్య మనల్ని విజయశీలుగా చూపించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక నువ్వు సైనికురాలివి అన్నట్టు చేతులు పోయింది. సైనికురాలనే. నువ్వెవరు? సైనికులను. నేను సైనికుడినే. నువ్వు మాట పంచాడం అంటే నన్ను వంటోడు అన్నట్టు చెప్తున్నావు. ఇలా పెట్టేసి రెండు పెట్టేసి నువ్వు వంటోడు కదా, నువ్వు సైనికుడివి. నువ్వెవడురా చెప్పు? ఎవరు నువ్వు? సైనికుడివే. ఆయన కరెక్ట్ తల దింపాడు. అందరూ చెప్పండి. మగవాళ్ళు సైనికులము, ఆడవాళ్ళం సైనికు రాళ్ళము. మన సైన్యానికి అధ్యక్షుడు క్యాప్టెన్ మన యేసయ్య. సర్వానికి ఆయనే క్యాప్టెన్. చెప్పలేదమ్మా? సైన్యానికి. సైన్యం అంటే ఓడిపోయినడు కాదు. అక్కడ అన్న రూపిన్ అంటే ట్రైన్డ్ పర్సన్. అప్పుడు నీకు అన్ట్రైన్డ్ పీపుల్కి ఇప్పుడు క్యాప్టెన్ ఉండడు, ట్రైన్డ్ పీపుల్కి వేసే క్యాప్టెన్ ఉంటాడు. ఎవరవే
అనుకో, ప్రతిరోజు యుద్ధం ఉంది నీకు. ఎంత సమాచారం ఉంది, ఎంత భయం ఉంది, యుద్ధంలో అపో శత్రువు చోటు చేసుకుంటామని ఆ అలర్ట్ ఉంది, నిఘా ఉంది. విశ్రాంతి తీసుకోక, నిద్రపోక, అవివేకంగా అలర్ట్ ఉండగా అలర్ట్గా ఉంది. యేసుప్రభు ఎవరు? రెండోది ఎవరు? మొదట ఆయన సర్వాధిపతి, రెండోనా సైన్యాధిపతి. పరిశుద్ధాత్మ మన జ్ఞాపకం చేశాడు. అది నేను కానీ ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవాళ చెప్పడానికి నాకు ఇష్టం లేదు మాది, కానీ ఒకటి జ్ఞాపకం చేశాడు, జీవాధిపతి. దాన్ని సజీవాధిపతి అనుకోండి. మనకు జీవం ఇచ్చిన యేసయ్య సజీవుడు కదా, సజీవాధిపతి, సజీవుడు. ఈజ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్. ఏమండి, ఆయన చచ్చిన వాళ్ళకి క్యాప్టెన్ కాదంట, బతికిన వాళ్ళకి క్యాప్టెన్ అంట. నువ్వు చచ్చావా బతికవా, జీవించుతున్నావు అన్న పేరు మాత్రమే నీకు ఉంది, కానీ నువ్వు మృతుడివే. పైకి మాత్రం డాంబికంగా తలకాయ కొరకాయ ఊపుతున్నావు, కానీ ఎక్కడ యెరూషలేము నుంచి ఇరుకులో పడిపోయి దొంగల చేతులు చిక్కుకుని పట్టాన్ని చింపుకుని కొర ప్రాణంతో పడి ఇంక నేను అవలేదు త్వరగా తీసుకెళ్ళి బతికించు ఊగుతున్నావు అక్కడ. అందుకనే సాధ్య సమయాలు కనికరించాడు. చావుగా మిగిలిన వాటిని బలపరచా. ఇక చావులో మిగిలిపోయావా, బలహీనమైపోయావా? జీవాధిపతి ఆయన. అంటే ఆయన జీవాధిపతి అంటే నీకు జీవం ఉంటుందా, మరణం ఉంటుందా, చావు కళ ఉంటుందా నీ మీద? అక్క నేను చూస్తుంటే చావు కళ వచ్చి కొట్ట చిరకని పడుతుందా అంటే గవర్నమెంట్ పడి చచ్చిపోతాడు. చావు కళ కట్టొస్తుంది కాబట్టి ఆమె చెప్తాడు డైరెక్ట్గా. ఏ డాక్టర్ అయినా చెప్తాడు మనకి. మన వ్యాధి బాధ చెప్పాడు, ఇంకా అక్కడే అవుట్. ఇంకా అవుట్లే ఎక్కలే అటగా క్రిస్మస్ అవుట్లు వేసేసినట్టు ఇక రాలిపోతాయి, పెట్రోల్ రాలంటే రాలిపోతాయి. ఏ వ్యాధి కలిగిన వాడికి పొరపాటును కూడా హాస్పిటల్కి వెళ్ళి ఎంత కరెక్ట్ వచ్చిందండి, ఇలా మీకు చనిపోకూడదండి, ఇది మీకు ఎలా జరిగిందని బాబు, అయ్యి బాబు మీకే ఎలా జరిగితే ఇక మాకేమైపోతాను అన్నావు అనుకో, ఇక అదే అడే పోతావు, నువ్వు ఇలాగ వచ్చేస్తావు. లేకపోతే పోతే నువ్వు కూడా అక్కడే పోతావు. ఎంత గొడవ అయిపోతుంది. చచ్చినోడు గొడవ కాదు ఇదంతా. సంఘం అంటే ఏంటంట? జీవము గల దేవుని సంఘము. అమ్మా, ఏ సంఘం ఇది? వాళ్ళకే యేసు ప్రభు శిరస్సు కానీ చచ్చినోడికి కాదు నాయన. పాపం చేసేవాడు చస్తున్నాడు. పాపం వలన వచ్చి జీతం మరణం కనుక పాపం చేసేవాడు పాపం వల్ల చచ్చిపోతాడు, పాపానికి బానిస చచ్చిపోతాడు. ఏ పాపం నేను వెళ్తుంది ఈ సంవత్సరం ముగింపులో చూసుకో. చూడకుండా చూస్తున్నావా? సెలఫోన్తో చాలా ఆటలు ఆడుతున్నావు తెలుసు నాకు, రహస్యంగా భయంకరంగా చచ్చిపోతావు. దాంతో వదిలేయ్, భయపడవు దేవునికి. నన్ను దేవుడు చూస్తున్నాడు. మా అమ్మ నా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడు. చాలామంది యవనస్తులే కాదు, పెద్దవాళ్ళు కాదు, అనేకులు రహస్య పాపాలు చేసేవాళ్ళు, సెల్ ఫోన్తో పతనమైపోతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఎక్కువ ఉన్నారు. నేను మీతో కాదు, వ్యూవర్స్తో కూడా మాట్లాడుతున్నా. సెల్ ఫోన్ ఎంతో ప్రయోజనం, అదే సేమ్ అంతే ప్రమాదం. నువ్వు వాడుకునే విధానం బట్టి ఉంటుంది. అది నిన్ను చంపేస్తుంది లేక నేను బతికిస్తుంది. అర్ధరాత్రి 1 గంట 2 గంటల మా పాప అద్భుతమైనటువంటి వర్షిప్ సాంగ్స్ పుట్టింది. ఓ నా ఆత్మ తేలింది. నాకు చెప్పలేదు కానీ భాషలో మాట్లాడుతూ ఎప్పుడో నిద్రపోయాను. తక్కువ 1 గంటలు నిద్రపోయాను. 3:30 వరకు వచ్చేసి వెంటనే అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ మళ్ళీ పడుకున్నాను. మళ్ళీ పొద్దున్న లేచి స్తోత్రం చెప్పాలి. నాకు ఇలా తెలియదంటే ఏడుతో కూర్చోకూడదు, బాధపడతా కూర్చోకూడదు. అయ్యో నాకు ఎందుకు జరిగి అనకూడదు. ఐ డోంట్ నో why it is so, but there is a meaningful cause behind that everything. అన్నింటికి కారణం ఉంటుంది దేవుడికి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటుంది ఏసైకి. దీర్ఘశాంతుడు కదా, నీకు షార్ట్ టర్మ్ ప్లాన్. తక్కువలో ఇక్కడికి ఇంటికి ఆలోచిస్తావు. దేవుడు దీర్ఘదర్శి, దీర్ఘంగా ఆలోచిస్తాడు. నీకు ఏదైనా అప్పుడు చేశాడంటే దానికి దీర్ఘంగా ఏదో నీ కోసం దాచి ఉంచాడు. వాళ్ళందరికీ దాచి ఉంచాడు. ఈ సంవత్సరం అంతా పని పాట లేకుండా వర్తమానం ప్రార్థన చేసాంగా మనం. రెడీగా ఉన్నాడు. 21 ఇంట్లో ఫలాలు. నేను ఎవరికి పిల్లలు లేరు వాళ్ళ పిల్లలు, ఎవరికి పెళ్ళి కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇల్లు, ఉద్యోగాలకు ఉద్యోగాలు. చెప్పండి, ఆత్మీయత లేని ఆత్మీయత, వస్తువులు లేని వస్తువులు, వాహనాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరు కన్నీళ్ళు కార్చారో వారికి పనులుగా దేవుడు మోసుకుని వెళ్ళడానికి అవకాశం కలుగుతున్నాడు. నా మాట ముగిస్తున్నా. 1 సర్వాధిపతి, 2 సైన్యాధిపతి, 3 సజీవాధిపతి. ప్రభువులను జ్ఞాపకం చేస్తూ వచ్చేవి. ఫస్ట్ కల దాని గురించి చెప్దాం. మంచి మాట. ఇక్కడికి ఈ యొక్క మధ్యాహ్నం కాదు నీ జీవితంలో నువ్వు బతుకుంటేనే నీకు అధిపతి అయినా. చచ్చావా
ఏదన్నా విషయం తెచ్చావా? మాటలు చేస్తున్నావా? పాటలు చేస్తున్నావా? అధికారానికి హోదాకి చేస్తున్నావా? నాకు అది కావాలి ఇది కావాలి చేస్తున్నావా? నాకు గదిలి ఇది చేస్తున్నావా? తీసే యేసు నామములో. నాకు యేసు కంటే ఏది గొప్పది లేదు. నాకు యేసు చాలు, నాకు యేసు చాలు, నాకు యేసు చాలు. ఆయన ఆధిపత్యం చాలు. మనం బజాకోశాలకు వెళ్ళాక పెళ్లి మీద అయిపోతుంది, పరలోకి వెళ్తాం. క్షణం వెళ్ళి ఆ తండ్రి దగ్గర మోకరిస్తాం. ఎవరో యేసయ్య మనం మోకరించి కానీ తండ్రి దేవుడు మనం ఆశ్రయించి యేసయ్యకి ఏమవుతాం తెలుసా? ఆధిపత్యము అధికారము ఇచ్చి పంపిస్తున్నప్పుడు మనం ఆయనతో పాటు భూలోకానికి వస్తాం. ఇప్పుడు సర్వాధికారం ఇచ్చాడు, త్వరలో సర్వాధిపత్యము ఏళ్తానికి 1000 పర్వాలేదు. కనుక మనందరం ఆయన వారమండి. ఏడుద్దాం, ఎంత వీలైతే అంత వేడుద్దాం, హృదయపూర్వకంగా వేడుద్దాం, కన్నీళ్ళు కలుచుదాం. అంతేకాదు ఆయనను సర్వాధిపతిగాను, ఆయనను ఇంకా చెప్పండి సైన్యాధిపతిగాను, అంతేకాదు సజీవాధిపతిగాను మనం చేసుకుని ప్రతిష్ఠించుకుని ఈ యొక్క సంవత్సరాన్ని ముగిద్దాం. దేవుడు తన వాక్యం మనందరినీ ఆశీర్వదించునుగాక. అందరూ కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నేను ఏదో కావాలని ప్రిపేర్ అయ్యి మాట్లాడిన మాట ఏది ఒకటి కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ కూడా మాట్లాడాడు.